తెలుగువారి పోరాటం ఫలితంగా 32 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. 64 గ్రామాల ప్రజలు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకారం అందించిన చరిత్ర ఉందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఇక స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్లు కేటాయించిన మోదీ, నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మలా సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే 1966వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లో అమెరికన్ కన్సార్షియం ఏదైతే ఉందో విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్థాపించాలి అని చెప్పి వారు చెప్పినప్పుడు అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే అమృతరావు గారు, తెన్నేటి విశ్వనాథన్ గారు వీరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర 32 మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం